మెగాస్టార్ చిరంజీవి ఆ పేరే ఒక బ్రాండ్. మొదటి రోజు రికార్డులైనా, టాక్ వస్తే లైఫ్ టైం రికార్డులైనా అన్ని బద్దలైపోయేవి. ఆ ఏరియా ఈ ఏరియా అని తేడాలుండేవి కాదు. మరీ ముఖ్యంగా నైజాం తెలంగాణలో బాస్ క్రేజే వేరు. దశాబ్దాలు నైజాంని ఏలిన మెగాస్టార్ కి ఇప్పుడు నైజాంలోని ఎదురుదెబ్బ తగిలింది. మొదట ఏషియన్ ఫిలిమ్స్ సంస్థ 20 కోట్లు పైగా చెల్లించి ఖైదీ నెంబర్ 150 హక్కులను చేజిక్కించుకున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసింది. ఆ డీల్ అలాగే నిలవలేదు. ఏషియన్ మళ్లీ 14 కోట్లకి సినిమాని అడుగుతున్నారని తెలుగు స్టాప్ ఇప్పటికే చెప్పింది. తాజా సమాచారం ప్రకారం డీల్ నుంచి పూర్తిగా వెళ్లిపోయేలా ఉంది ఆ సంస్థ. మరో మాటలో చెప్పాలంటే ఖైదీ నెంబర్ 150 సినిమా బిజినెస్ నైజాంలో ఇంకా ఓపెన్ గానే ఉంది. రామ్ చరణ్, చిరంజీవి అడుగుతున్న రేట్ బయ్యర్లకి నచ్చట్లేదు. అందుకే ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించట్లేదు. అయితే ఏషియన్ మాత్రం చర్చలు జరుపుతోంది. ఇదే పద్ధతి కొనసాగి కావలసిన రేటుకి బయ్యర్ దొరక్కపోతే ఇక గీతా ఆర్ట్స్ సినిమాని విడుదల చేసుకుంటుందట. ఇలాంటి మరిన్ని తెలుగు టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే మా తెలుగు ట్రెండ్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.